హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నార్మల్ ప్యాంట్ ఎలా కుట్టాలో చూద్దాము. ముందుగా నార్మల్ ప్యాంట్ కుట్టడానికి బట్ట కట్ చేసుకోవాలి. బట్ట కట్ చేసుకోవాలంటే మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ముందుగా మనం మెజర్మెంట్స్ తీసుకుందాము. ఈ బుక్ వచ్చేసి ఇంతకుముందు నాకు మేడం నేర్పించిన ప్రకారం నేను కట్ చేయబోతున్నాను. సో నార్మల్ ప్యాంట్ ముందుగా ఎలా కట్ చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయడానికంటే ముందు బట్టని మనం లెవెల్గా ఇలా పరుచుకోవాలి. ఈ పక్క క్లోజ్లో ఉండాలి బట్ట, ఇలా క్లోజ్లో ఉండాలి బట్ట అనమాట. ఇటుపక్క ఓపెన్ ఉండాలి. అంటే ఓపెన్ అంటే ఇదన్నమాట, క్లోజ్ అంటే ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఇటుపక్క క్లోజ్ ఓపెన్ ఉండాలి, క్లోజ్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇటుపక్క ఓపెన్లో ఉండాలి బట్ట. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? క్లోజ్ అంటే ఇలా బట్ట క్లోజ్ అవ్వడాన్నే క్లోజ్ అంటారు. ఓపెన్ అంటే ఇలా ఇలా ఓపెన్ ఉండేదాన్ని ఓపెన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నార్మల్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఈ లెంత్ తీసుకుందాము. నాకు వచ్చేసి ఇక్కడ 34 ఉంది. నేను 34 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. విన్నావా? సో నాకు అంతా ఈ బట్ట అంతా తెలిసి నాకు 34 కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకే నేను 34 కట్ చేసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే చూడండి, 33 ఇక్కడ వస్తుంది, 34 ఇక్కడ వస్తుంది. సో నాకు ఇక్కడ వరకు 34 అనేది ఉందన్నమాట. నెక్స్ట్ హిప్ అంటే నడుము అన్నమాట. నడుము ఇప్పుడు నడుము ఇక్కడ కట్ చేసుకోవాలి. మనము ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. హిప్ వచ్చేసి ఇప్పుడు నాకు హిప్ వచ్చేసి 10 ఉందన్నమాట. నేను ఎగ్జాక్ట్గా 10 తీసుకుంటున్నాను. తీసుకున్నాను, 10 దగ్గర మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ తీసుకోవాలి మనం. 10 దగ్గర నుంచి 2 ఇంచెస్ ఇలా లైట్గా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి లెగ్ అనమాట. లెగ్కి రౌండ్ ఎంత ఇవ్వాలి అనేది బేసిక్గా అయితే 7 ఉంటుంది. 7+1 తీసుకోవాలి, ఎందుకంటే 1 ఇంచ్ స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో నేను 8కి ఇక్కడ గీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు మనము ఒక లైన్ వేసేసుకోవాలి, క్రాస్గా వేసేసుకోవాలి. అట్లే ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏదైతే ఉందో ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. కరెక్ట్గా మనకి ఇది పాయింట్ దగ్గర వస్తుంది అన్నమాట. ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. జస్ట్ సో ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇలా ఇలా వచ్చేస్తుంది. మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఇట్లా ఉంటుంది కదా, దీన్ని తీసుకొని ఇక్కడ ఈ సగం కట్ చేసుకోవాలి. ఇది ఒక కాలు వచ్చేస్తుంది, ఇది ఒక కాలు వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తాను. పట్టుక
సో ఫ్రెండ్స్, ఇలా మనకి ఇదొక లెగ్ వచ్చేస్తుంది, ఇదొక లెగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇవి పక్కన పెట్టుకున్నాక తర్వాత దీనికి జాయింట్ చేయడానికి బాక్స్ కావాలి. బాక్స్ కావాలంటే ఇవి మనం సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ పీస్ ఏదైతే మిగిలిందో దీన్ని కట్ చేసుకుందాం. దీన్ని మనం బాక్స్ లాగా రౌండ్ చేసుకోవాలి. ముందుగా ఇలా ఒకటి పరచాలి. ఇలా ఒకటి పరచాలి. ఈడ కుట్టు వేస్తే సేమ్ దీనికి కూడా దీనిలాగా చేసుకొని ఇక్కడ కుట్టేస్తే ఇది ఒక బాక్స్ లాగా ఫామ్ అయిపోతుంది. అప్పుడు మనం దీంతో 50 ఇంచెస్ లాగా కొలుచుకోవాలి. ముందుకు 25, వెనక్కి 25 వస్తుంది. 50 ఇంచెస్ లాగా దీంట్లో మనం కొలుచుకోవాలి. సో ముందుగా మనం దీన్ని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇదంతా స్టిచ్ చేసేసుకోవాలి. సో నేను కుట్టేటప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.